హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 65 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో ఒక ఎస్ట్రాంగ్ గేట్ ఓపెన్ అవుతుంది కదా, అది కూడా నేల మీద కాదు స్కైలో అనమాట. అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట ఒక ఎస్ట్రాంగ్ గేట్ అనేది ఓపెన్ అవడం. సో అందుకే చూయిల్ వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళని హెల్ప్ అడుగుతారు ఈ ఎస్ట్రాంగ్ గేట్ ని క్లియర్ చేయడానికి. సో అట్లా ఇక్కడికి థామస్ కూడా వచ్చేస్తాడు అండ్ థామస్ కూడా కొన్ని కండిషన్స్ పెడతాడు అనమాట. అండ్ అవేంటి, చూయిల్ వాళ్ళు వేరే కంట్రీస్ వాళ్ళని హెల్ప్ అడగకూడదంట, ఓన్లీ స్కావెంజర్ గిల్డ్ వాళ్ళ హెల్ప్ మాత్రమే తీసుకోవాలంట. అండ్ ఆల్సో ఎస్ట్రాంగ్ గేట్లో దొరికిన 80% రివార్డ్స్ ఇచ్చేయాలంట థామస్ గాడికి. అండ్ ఒకవేళ ఈ కండిషన్స్ కి చూయిల్ వాళ్ళు ఒప్పుకోకపోతే థామస్ గాడు సుహోని లేపేస్తాడంట, సుహో రాండాల్ఫ్ గాడిని లేపేసినందుకు. బట్ గైస్ అప్పటికడికి మన సుహో వచ్చేస్తాడు. అంతను థామస్ గాడితో అంటాడు, నీకు 80% రివార్డ్స్ కావాలరా, అయితే తీసుకో, బట్ ఆ రివార్డ్స్ ముందు మాకు దొరికితే అవి మావైపోతాయి, బట్ అవే రివార్డ్స్ నీకు ముందు దొరికితే అవి నీవైపోతాయి అని సుహో థామస్ గాడితో అంటాడు. అంటే ఒక కాంపిటీషన్ లాగా అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఈ కాంపిటీషన్ కి థామస్ గడు ఒప్పేసుకుంటాడు. అండ్ తర్వాత చూయిల్ గడు ప్లాన్ చెప్తుంటాడు అందరికి, లైక్ ఎస్ట్రాంగ్ గేట్ లోకి ఎట్లా పోవాలి అండ్ ఎట్లా మళ్ళీ బయటకి తిరిగి రావాలి అని. అండ్ గైస్ వీళ్ళు ఈ ఎస్ట్రాంగ్ గేట్ ని ఒక్క రోజులోనే క్లియర్ చేయాలి, ఎందుకంటే డంజన్ బ్రేక్ అవ్వచ్చు కాబట్టి. బట్ గైస్ అప్పుడే థామస్ గడు చూయిల్ తో అంటాడు, మేము మీతో పాటు ఎంటర్ అవ్వము ఈ ఎస్ట్రాంగ్ గేట్ లోకి, మేము సెపరేట్ గా పోతాం అని థామస్ గడు అంటాడు. అండ్ గైస్ థామస్ గడు కాయిన్ ని ఫ్లిప్ చేసి డిసైడ్ చేస్తాడు ఫస్ట్ ఎవరు ఎస్ట్రాంగ్ డంజన్ లోకి పోతారు అని. అండ్ ఫస్ట్ ఎవరు పోతారు, థామస్ వాళ్ళే అనమాట. అండ్ గైస్ యాక్చువల్గా అయితే ఈ ఎస్ట్రాంగ్ గేట్ ని క్రియేట్ చేసింది ఎవరు తెలుసా, ఆర్షా అంతనా ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే సిస్టమ్ వీళ్ళకి చెప్పింది కాబట్టి టు క్రియేట్ అండ్ ఎస్ట్రాంగ్ డంజన్. అండ్ ఆల్సో గైస్ వీళ్ళు కూడా ఎస్ట్రాంగ్ గేట్ లోకి పోవాలని అనుకుంటారు, ఎందుకంటే సిస్టమ్ వీళ్ళకి ఒక క్వెస్ట్ ఇచ్చింది కాబట్టి. అండ్ క్వెస్ట్ ఏంటి, ఎస్ట్రాంగ్ గేట్ లో ఉన్న ఎయిర్ ఆఫ్ ది ఫ్రాస్ట్ ని వెతకడం అండ్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం వీళ్ళ ఐలాగా. సో అందుకే వీళ్ళు కూడా ఎస్ట్రాంగ్ గేట్ లోకి పోవాలని అనుకుంటారు. సో అట్లా ఇంకా ఎస్ట్రాంగ్ గేట్ లోకి వెళ్లాల్సిన రోజు వచ్చేస్తుంది. అండ్ అందరూ వెళ్ళిపోతారు కూడా ఎస్ట్రాంగ్ గేట్ లోకి. బట్ అప్పుడే సుహో అనుకుంటాడు ఎందుకు ఇట్లా అయింది అని. అండ్ అప్పుడు మనం టైమ్ లో కొంచెం వెనక్కి వస్తాం. అండ్ అప్పటికి మన సుహో వాళ్ళు ఇంకా డంజన్ లోకి వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా వెళ్తూ ఉంటారు. అండ్ మన సుహో ఏమో నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ దాంతో పార్క్ గాడు సుహోని అడుగుతాడు, నువ్వు ఎందుకు నర్వస్ గా ఫీల్ అవుతున్నావు అని. అండ్ దాంతో సుహో అంటాడు, నేనేమి నర్వస్ గా ఫీల్ అవ్వట్లేదు, జస్ట్ వరి అవుతున్నా అంతే, ఎందుకంటే స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు మనకన్నా ముందు వెళ్ళిపోయినారు కదా డంజన్ లోకి, సో రివర్స్ అన్ని కూడా వాళ్ళకి దొరికేస్తాయేమో అని నేను వరి అవుతున్నా అని సుహో పార్క్ గాడితో అంటాడు. అండ్ అప్పుడే సుహో అనుకుంటాడు, నేను లేనప్పుడు థామస్ గాడు కాయిన్ ని ఫ్లిప్ చేసి మరి డిసైడ్ చేశాడని నేను అనుకోలేదు డంజన్ లోకి ఫస్ట్ ఓడిపోతారా అని సుహో అనుకుంటాడు. బట్ అప్పుడే పార్క్ గాడు సుహోతో అంటాడు, మనము లేట్ అయిపోతామని ఎంతగానో వరి అయినా సరే రిజల్ట్ అనేది చేంజ్ అవ్వదు, మనకి కావాల్సింది ఆ ఎస్ట్రాంగ్ గేట్ క్లియర్ అయిపోవడమే కదా అని పార్క్ గాడు అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు, నువ్వు చెప్పింది కరెక్టే, మనకి కావాల్సింది ఆ ఎస్ట్రాంగ్ డంజన్ క్లియర్ అయిపోవడమే, ఎవరు క్లియర్ చేసినా సరే మనకి మంచిదే కదా అని సుహో అంటాడు. బట్ గైస్ ఈవెన్ తో సుహో అట్లా అన్నా సరే తను మంచిగా పర్ఫార్మ్ చేయాలని అనుకుంటాడు కంపేర్ టు థామస్ అండ్ స్కావెంజర్ గిల్డ్. బట్ అప్పుడే యూనో గాడు సుహోతో అంటాడు, నువ్వు అంతగానో వరి అవ్వకు సుహో, ఎందుకంటే మనకే ఎక్కువ రివార్డ్స్ దొరుకుతాయిలే, ఎందుకంటే థామస్ గడే మైనింగ్ టీం కన్నా నీ షాడోస్ చాలా స్పీడ్ గా కలెక్ట్ చేయగలవు కాబట్టి రివార్డ్స్ ని అని యూనో గాడు సుహోతో అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు, అవును అని. అండ్ గైస్ అప్పుడే పార్క్ గాడు అనుకుంటాడు, సుహో ఇప్పుడు ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయిండు, నేను సెన్స్ చేయగలుగుతున్నా, సుహో ఒక మాన ఇంక్రీజ్ అయిపోయింది కంపేర్ టు వీక్ ఎగో. అండ్ సుహో ఒక్కడి మాన మాత్రమే ఇంక్రీజ్ అవ్వలేదు, ఇక్కడ ఉన్న అంటర్స్ అందరి మాన కూడా ఇంక్రీజ్ అయిపోయింది. అండ్ ఇట్లా ఎందుకైంది, సుహో వీళ్ళకి ఇచ్చిన షాడో ఐటమ్స్ వలన, వాటి వల్ల వీళ్ళందరి మాన కూడా ఇంక్రీజ్ అయిపోయింది అని పార్క్ గాడు అనుకుంటుంటాడు. బట్ గైస్ అప్పుడే మన సుహో పార్క్ గాడితో అంటాడు, పార్క్ నేను నీకు ఇంకా షాడో ఐటమ్ ఇవ్వలేదు కదా, సో అందుకే నేను ఎప్పుడు నీకు ఈ షాడో ఐటమ్ ఇస్తున్నాను. అండ్ ఈ షాడో ఐటమ్ నాకు నిన్ననే దొరికింది, అండ్ నువ్వు నన్ను వెళ్ళనిచ్చినావు కదా జీసన్ ప్రిజన్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, సో అందుకే నేను నీకు ఈ షాడో ఐటమ్ ఇస్తున్నాను యాజ్ థ్యాంక్స్ అని సుహో పార్క్ గాడితో అంటాడు. బట్ గైస్ పార్క్ గాడు సుహోతో అంటాడు, నువ్వు ఈ షాడో ఐటమ్ ని నీ ఎబిలిటీతో క్రియేట్ చేసినావు కదా, కొంపదీసి ఈ షాడో ఐటమ్ తో నువ్వు నా మీద స్పై చేయగలవా అని పార్క్ గాడు సుహోతో అంటాడు. బట్ సుహో అంటాడు, ఈ షాడో ఐటమ్ లో అట్లాంటి ఫీచర్ లేదు, అండ్ ఒకవేళ నీకు నా మీద నమ్మకం లేకపోతే నువ్వు ఈ షాడో ఐటమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని సుహో పార్క్ గాడితో అంటాడు. అండ్ గైస్ అప్పుడే పార్క్ గాడికి ఆర్ష చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అండ్ ఆర్ష వీడికి ఏం చెప్తుంది, నువ్వు సుహోతో పాటు కలిసిపోతున్నావు కదా ఎస్ట్రాంగ్ డంజన్ లోకి, సో అందుకే నువ్వు సుహోతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయి, అండ్ తను నిన్ను నమ్మేటట్టు చేసుకో అని. ఎప్పుడైతే సుహో తన గార్డ్ ని డౌన్ చేస్తాడో అప్పుడు నువ్వు సుహోని లేపే అని ఆర్ష వీడికి చెప్తుంది. బట్ గైస్ పార్క్ గాడికి ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్టే అర్థం కాదనమాట. సో అందుకే పార్క్ గాడు అంటాడు, నేను సుహోకి ఫ్రెండ్ లాగా అవ్వలేను అని. బట్ గైస్ ఇప్పుడు పార్క్ గాడు సుహో ఇచ్చిన షాడో ఐటమ్ తీసుకుంటాడు. అండ్ దాంతో సుహో హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అండ్ తను పార్క్ గాడితో అంటాడు, లెట్స్ క్లియర్ దిస్ ఎస్ట్రాంగ్ డంజన్ అని. అండ్ గైస్ తర్వాత వీళ్ళు వచ్చేసారు ఎస్ట్రాంగ్ గేట్ లోపలికి. అండ్ ఆఫ్ కోర్స్ అందరూ చాలా షాక్ అయిపోతారు అండ్ అనుకుంటారు, ఈ డంజన్ ఏంది ఇంత పెద్దగా ఉంది, మనం ఒక రోజులో ఈ డంజన్ ని క్లియర్ చేయగలమా అని అందరూ అనుకుంటుంటారు. అండ్ గైస్ అప్పుడే ప్లేన్ ఒక పవర్ పోతుంది, ఎందుకంటే డంజన్స్ లో ఎలక్ట్రానిక్స్ ఏమి పనిచేయవు కాబట్టి. సో అందుకే జాంగిన్ గాడు అందరితో అంటాడు, ఈ ప్లేన్ ఎక్కువసేపు ఎగరదు ఇంకా, సో అందుకే అందరూ పారాషూట్స్ తీసుకుని రెడీగా ఉండండి. అండ్ మన ప్రైమరీ గోల్ ఏంది,
ఏస్ ర్యాంక్ డంజన్ ని క్లియర్ చేయడము. అండ్ ఒకవేళ మనం క్లియర్ చేస్తే ఏస్ ర్యాంక్ డంజన్ ని, అప్పుడు ఎవరైతే ఈ రైడ్ లో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ అవ్వగలరు ఇన్ ద గ్రేట్ వార్ అగైన్స్ ద ఇథరమ్స్ అండ్ అపోస్టల్స్ అని జాంగిన్ గాడు అందరితో అంటాడు. బట్ గైస్ అప్పుడే పార్క్ గాడు అనుకుంటాడు ఈ పార్టీ వాళ్ళు మాతో ఫైట్ చేయడానికి వస్తారా, సారీ టు టెల్ యూ బట్ అట్లా అంత ఈజీగా అయిపోదు, ఎందుకంటే నేను అట్లా అవనియను కాబట్టి అని పార్క్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ పార్క్ గాడు ఒక ఎస్ట్రాంగ్ హంటర్ ని కంట్రోల్ చేయగలిగాడు కదా ఆర్షా వాడికి ఇచ్చిన స్టార్ ఫ్రాగ్మెంట్ తో. సో వాడితో పార్క్ గాడు ఈ ప్లేన్ ని క్రాష్ చేపించేస్తాడు. అండ్ దాంతో థామస్ గాడు అండ్ వాడి గిల్ మెంబర్స్ చూస్తుంటారు. బట్ ఆఫ్ కోర్స్ థామస్ గాడు మనల్కి ఏమి హెల్ప్ చేయడానికి రాడు, వాడు వెళ్ళిపోతుంటాడు అక్కడ నుంచి. అండ్ దాంతో ఒకడు థామస్ గారిని అడుగుతాడు మనం వాళ్ళకి హెల్ప్ చేయమా అని. అండ్ దాంతో థామస్ గాడు అంటాడు మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ కూడా ఎస్రాంగ్ కంటెస్టే, వాళ్ళు అంత ఈజీగా పోరు, సో అందుకే నువ్వు టైం వేస్ట్ చేయకు, పద మనం డంజన్ ని క్లియర్ చేయడానికి పోదామని థామస్ గాడు అంటాడు వాడితో. అండ్ వేరే సైడ్ మనం సుహోని చూస్తాం. అండ్ తనకి ఏమీ కాదు, అతను అనుకుంటాడు సడన్ గా ఇట్లా ఎందుకు అయిందని. అండ్ గైస్ ఇట్లా ప్లేన్ క్రాష్ అయిపోవడంతో అందరు కూడా సపరేట్ అయిపోతారు అనమాట. బట్ ఎవరికి ఏమీ కాదు, ఎందుకంటే సుహో ఒక షాడో ఐటమ్స్ కి ఏమీ కాలేదు కదా. సో అందుకే సుహో అనుకుంటాడు ఎవరికి ఏమీ కాలేదు, అందరూ సేఫ్ గానే ఉన్నారు అని. అండ్ తర్వాత సుహో తన షాడోస్ తో అందరి కోసం వెతుకుదామని అనుకుంటాడు. బట్ అప్పుడే సుహోకి స్కామ్జర్ గిల్డ్ వాళ్ళు గుర్తొస్తారు, వాళ్ళ రివర్స్ అన్ని కూడా తీసుకుంటారని. సో అందుకే సుహో అనుకుంటాడు జాంగిన్ అందరినీ వెతికి రేడ్ ని స్టార్ట్ చేస్తాడులే. అండ్ ఆల్సో వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ హంటర్సే, వాళ్ళకి నా హెల్ప్ అవసరం లేదు అని సుహో అనుకుంటాడు. అతను ఇంకా వెళ్ళిపోతాడు డంజన్ ని క్లియర్ చేయడానికి, అది కూడా ఒక్కడే. అండ్ గైస్ మన సుహో డైరెక్ట్ గా బాస్ దగ్గరికి వెళ్ళిపోతుంటాడు త్వరగా డంజన్ ని క్లియర్ చేయడానికి. బట్ గైస్ అప్పుడే కొన్ని మోస్టర్స్ మన సుహో మీద అటాక్ చేస్తాయి. బట్ ఆఫ్ కోర్స్ మన సుహో చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు ఆ మోస్టర్స్ ని. అండ్ వాటి షాడోస్ ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం ఒక అమ్మాయిని చూస్తాం. అండ్ తిన ఒక స్టాచ్యూ ముందు కూర్చొని ఉంటది. అండ్ ఈ స్టాచ్యూ మొనార్క్ ఆఫ్ ది ఫ్రాస్ట్ అనమాట, అంటే సిలాడ్ అనమాట ఈ స్టాచ్యూ. అండ్ గైస్ ఈ అమ్మాయి సిలాడ్ ని గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తుంది. అంటే గైస్ తిను మొనార్క్ ఆఫ్ ది ఫ్రాస్ట్ ఒక ఎయిర్ అనమాట. అండ్ గైస్ తిన పేరు సిర్కా అనమాట. అండ్ తిను అనుకుంటది నాకు తెలుసు త్వరలో చాచా విలేజ్ ని వదిలేసి వెళ్ళిపోతుంది అని. తను వెళ్ళిపోయినాక నేనే విలేజ్ యొక్క ఎల్డర్ ని అయిపోతాను. అండ్ అప్పుడు నేను ఇంకా విలేజ్ లో ఉన్న వాళ్ళని లీడ్ చేయాలి, కానీ నేను నిజంగానే విలేజ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా లీడ్ చేయగలనా బై మై సెల్ఫ్ అని సిర్కా అనుకుంటది. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే వీళ్ళ విలేజ్ లో ఉన్న పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారనమాట ఎక్కడికో, అంటే యాక్చువల్ గా అయితే వాళ్ళందరూ కూడా పోయినారనమాట. అండ్ వాళ్ళందరినీ లేపేసింది ఎవరో తెలుసా గైస్, మన జిన్వునే. మీకు గుర్తుంటే మన జిన్వు ఒకసారి రెడ్ గేట్ లోకి పోతాడు కదా, సో ఆ రెడ్ గేట్ లో మన జిన్వుకి బరుక వాళ్ళు తగులుతారు కదా, సో వాళ్ళే అనమాట ఈ విలేజ్ కి సంబంధించిన వాళ్ళు. అండ్ అప్పుడే సిర్కా మనకి చెప్తుంది విలేజ్ లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినాక అప్పుడు ఇక్కడికి ఒకరు వచ్చారు, అది కూడా బ్లాక్ వింగ్ అనే డ్రాగన్ మీద. అండ్ గైస్ ఆ పర్సన్ నే వీళ్ళు చాచా అని పిలుస్తున్నారు అనమాట. అండ్ గైస్ మీకు అర్థం అయిపోయింది అనుకుంటా ఈ చాచా అసలు ఎవరో అని. అంటను ఎవరో మన సో వాళ్ళ అమ్మ చా ఆహిన్. అండ్ గైస్ ఆహిన్ అప్పటి నుంచి ఇక్కడ ఉండిపోద్ది అండ్ వీళ్ళకి హెల్ప్ చేస్తుంటది టు సర్వైవ్. అండ్ ఆహిన్ వల్లనే వీళ్ళందరూ కూడా స్నో ఫీల్డ్ ఉన్న డేంజర్స్ ని ఓవర్కమ్ చేయగలిగినారు. అండ్ అప్పటి నుంచి వీళ్ళందరూ ఆహిన్ నే ఫాలో అవడం స్టార్ట్ చేసినారు. అండ్ అట్లా ఆహిన్ వీళ్ళ విలేజ్ కి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అయిపోద్ది అనమాట. బట్ గైస్ ఆహిన్ వీళ్ళందరికీ తిన వరల్డ్ గురించి చెప్తుంటది. అండ్ దాంతో సిర్కాకి భయం వేస్తుంటది అనమాట, ఎందుకంటే తిన అనుకుంటది ఆహిన్ ఏదో ఒక రోజు వీళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది అని. అండ్ ఆహిన్ వెళ్ళిపోయినాక సిర్కానే ఎల్డర్ అయిపోద్ది. అండ్ అప్పుడు తినే కదా అందరినీ చూసుకోవాలి, సో అందుకే తను ఇప్పటి నుంచే వరి అవుతుంటది. బట్ గైస్ అప్పుడే ఒక ఐస్ మౌంటైన్ జైంట్ సిర్కా మీద అటాక్ చేయడానికి వస్తుంది. అండ్ దాంతో సిర్కా అనుకుంటది ఈ ఐస్ మౌంటైన్ జైంట్ ఇక్కడేం చేస్తుంది అని. అండ్ ఆఫ్ కోర్స్ సిర్కా తప్పించుకుంటది. అండ్ తను ఈ ఐస్ మౌంటైన్ జైంట్ ని లేపేయాలని అనుకుంటది. బట్ గైస్ అప్పటికడికి మన సోక షాడోస్ వచ్చేస్తాయి. అండ్ ఆ షాడోస్ ఐస్ మౌంటైన్ జైంట్ ని లేపేస్తాయి. అండ్ దీంతో సిర్కా చాలా షాక్ అయిపోద్ది, మోన్స్టర్స్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ అని. అండ్ ఆల్సో గైస్ అప్పటికడికి మన సోకడు వచ్చేస్తాడు. అండ్ గైస్ ఈ ఐస్ మౌంటైన్ జైంట్స్ పారిపోతాయి అనమాట, ఒకవేళ ఇవి ఓడిపోతాయని వీటికి తెలుస్తాయి. సో అందుకే ఈ ఐస్ మౌంటైన్ జైంట్ మన సో దగ్గర నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసింది అనమాట. అండ్ దీంతో సుహో అనుకుంటాడు వాటిని అసలు పారిపోనియద్దు అని. అండ్ గైస్ అప్పుడే సిర్కా మన సుహో మీద అటాక్ చేయడానికి వస్తుంది, ఎందుకంటే తిను అనుకుంటది సుహో వల్లనే ఆ ఐస్ మౌంటైన్ జైంట్ ఇక్కడికి వచ్చింది అని. అందుకే తిను సుహోని లేపాలని అనుకుంటది. బట్ గైస్ తిను సుహోని చూడంగానే తిను షాక్ అయిపోద్ది. అండ్ తిను సుహో మీద అటాక్ చేయదు ఇంకా. అండ్ అప్పుడే మన సుహో సిర్కాతో అంటాడు నువ్వు కూడా ఒక మ్యాజిక్ బీస్ట్ వేనా అని. అండ్ గైస్ ఇట్లా చాప్టర్ 65 ఎండ్ అయిపోద్ది. అండ్ చాప్టర్ 66 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి మర్చిపోకండి. అండ్ ఆల్సో కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి గైస్ మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.